46 సంవత్సరాల తర్వాత మళ్లీ లెక్కింపు మొదలు. జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ సిఫార్సులతో రత్న భండాగారాన్ని లెక్కించడం మొదలు పెడుతున్నారు. భండాగారంలో ఏమున్నాయి? ఆలయం కింద 2 భాగాలు, కింద భాగంలో రహస్య గది. మొత్తంగా చూసుకుంటే 5 చెక్క పెట్టెలు. అందులో వజ్ర వైడూర్యాలు, స్వర్ణాభరణాలు, వెండి వస్తువులు, అంతులేని సంపద, రాజులు సమర్పించిన వజ్రాభరణాలు లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా. జగన్నాథుని భాండాగారంలో ఏమున్నాయంటే 1978లో ఒడిశా పూరి జగన్నాథుని రత్న భండాగారాన్ని చివరిసారిగా తెచ్చారు. 70 రోజులు జరిగిన లెక్కింపులో 128.38 కేజీల 454 బంగారు ఆభరణాలు, 221.53 కేజీల 293 వెండి ఆభరణాలను గుర్తించారు. లోపలి ట్రెజరీలో 43 కేజీల 367 బంగారు వస్తువులు, 148 కేజీల 231 వెండి వస్తువులను లెక్కించారు. బయటి ట్రెజరీలో 84.74 కేజీల 87 బంగారు ఆభరణాలు, 73.64 కేజీల 62 వెండి వస్తువులను గుర్తించారు. తాజా లెక్కింపు తర్వాత ఆభరణాల విలువలను ప్రకటించనున్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.